భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. నేను మీ సాయిప్రియ. 19 జాయ్స్ ఉత్సవ మేళా ఇస్లామియా కాలేజ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఆర్గనైజర్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఎప్పటి నుండి ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ పెడుతున్నారు? గత 25 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ వరంగల్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఒక కొత్త థీమ్ తోటి మనం ముందుకు వరంగల్ పట్టణ ప్రజలకి కొత్త థీమ్ చూపెట్టాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి ఒక డిఫరెంట్ టైప్ లో ఏరోప్లేన్ ముఖద్వారంతో లోపల దుబాయ్ పార్క్, ఏలియన్స్, ఫిష్ టన్నల్, ఆ ఫిష్ టన్నల్ లో రకరకాల ఫిషెస్, బుర్జ్ ఖలీఫా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా వరంగల్ పట్టణ ప్రజలందరూ దీన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. అంటే రెస్పాండ్ ఎలా ఉంది? అంటే దాదాపు ఎంత మంది వస్తారు జనాలు రోజుకు? ఒక 1000 నుండి 1500 మంది వస్తారు. సాటర్డే సండే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మేము దసరాను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసినాం కాబట్టి ముందు చాలా బాగా ఉంటుందని దసరా ఉత్సవాలు బాగా ఘనంగా జరుపుకునేట్టు మనం కూడా ఎక్కువ క్రౌడ్ను ఆశిస్తున్నామండి. ఓకే, అంటే ఎవరు వస్తే ఎంజాయ్ చేసేలా ఉంది సార్? అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఫ్యామిలీతో రావచ్చా? ఎవరు వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు? కుటుంబ సమేతంగా అందరూ ఎంజాయ్ చేయవచ్చు ఇందులో. ఎందుకంటే చిన్నపిల్లలకు కావాల్సినటువంటి ఈవెంట్స్ కానీ, పెద్దవాళ్ళు చూడేటువంటి, మహిళలకు కావాల్సిన గృహోపకరణ వస్తువులు, రకరకాల అంటే వస్తువులు వేరే వేరే రాష్ట్రాల నుండి వచ్చినటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఐటమ్ అన్నీ ఇక్కడ ఒకే వేదిక పైన ఏర్పాటు చేస్తున్నాం. అందరికీ దాదాపుగా ఆకర్షణీయంగా తయారు చేశాము. ఓకే సార్, అంటే ఈ ఎగ్జిబిషన్ ఎప్పటికీ ఎండ్ అవుతుంది? దసరా అక్టోబర్ 20 వరకు ఉంటుందండి. ఈ 60 రోజుల పాటు, ఆగస్ట్ 20 నుంచి అక్టోబర్ 20 దాకా 60 రోజుల పాటు కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా దీపావళి వరకు ఉంటుంది. చూసారు కదా, ఎగ్జిబిషన్ అయితే దాదాపు 60 రోజుల వరకు, అంటే దీపావళి ఎండింగ్ వరకు ఉంటుందని అయితే చెప్తున్నారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళని కాకుండా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసేలాగా ఉంది. చాలా బాగుంది. ముందైతే ఏరోప్లేన్ థీమ్ తోని చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫోటో ఆల్బమ్ కి మనం ఫొటోస్ దిగడం అంటే ఇప్పుడు చాలా మందికి అదైపోయింది. ఫొటోస్ కి ఎలా దిగుతారు, ఎలాంటి స్టిల్స్ అనేవి కూడా ఇక్కడ ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళని కాదు, అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలి. చూసారు కదా, మన ఎంజే ముందున్న ఇస్లామియా కాలేజ్లో అయితే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యామిలీతో వచ్చి అందరూ ఎంజాయ్ చేయవలసిందైతే కోరుతున్నాము. హాయ్ మ్యామ్, ఎక్కడి నుండి వచ్చారు? మాది గూడూరు, పెద్ద గూడూరు. అంటే ఈ ఎగ్జిబిషన్కి రావడం ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైం పిల్లలతో అనేసి వచ్చాము. మేము అక్క పిల్లలతో కలిసి వచ్చాము. ఎట్లా ఉంది సెట్టింగ్ అంతా? కానీ చాలా బాగుంది. మెయిన్లీ అక్కడ పిక్చర్స్ పెట్టారు కదా, యానిమేషన్ పిక్చర్స్, అక్కడ బాగుంది. ఇంకోటి ఇక్కడ ఉంది అక్వేరియం, ఫిషెస్ ఉంది కదా, అక్కడ చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. లోపల కూడా అంతా బాగుంది. థింగ్స్ బై చేసుకోవడానికి కూడా అంత బాగుంది. ఇక్కడ సెట్టింగ్స్, ఫోటో వైపుకి కూడా చాలా బాగుంది. ఇక్కడ అంటే చిన్న పిల్లల్ని తీసుకొస్తే ఎంజాయ్ చేసేలా చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు. చాలా సేపు అయింది ఇప్పుడు వచ్చి, చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. టికెట్ రేట్లు కానీ అన్ని రీజనబుల్ గా ఉన్నాయా మేడం? కొంచెం చిన్న పిల్లలకి రీజనబుల్ గా లేదు, పెద్దవాళ్ళకంటే ఓకే, కానీ చిన్న పిల్లలకే టికెట్ రీజనబుల్ గా లేదనిపించింది నాకు. అట్లా ఉంటే ఎక్కువ మంది రారు కదా, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక పెద్దవాళ్ళకైతే ఓకే, రీజనబుల్ గానే ఉంది. హాయ్ మ్యామ్, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేమా హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుండి. అంటే ఈ ఎగ్జిబిషన్కి రావడం ఇదే ఫస్ట్ టైమా, లేదంటే ఎప్పుడైనా వచ్చారా? లేదు, ఫస్ట్ టైమే. ఎలా ఉంది మేడం అంతా సెట్టింగ్ కానీ, ఎలా అనిపిస్తుంది మీకు? ఎంట్రన్స్ అయితే సోఫార్ బాగుందండి. ఇంకా చూడలేదు లోపడంతా కూడా, బట్ సోఫార్ ఇట్స్ గుడ్. హాయ్ నాన్న, నీకేం నచ్చింది ఇక్కడ? అన్నీ నచ్చినాయి. అన్నీ నచ్చున్నాయా? మీరు రావడం ఫస్ట్ టైమా? లేదు, ఒకసారి అయితే హైదరాబాద్లో వెళ్ళిన. వరంగల్కి రావడం ఫస్ట్ టైమా? అవును, ఫస్ట్ టైం. ఓకే, ఎలా ఉంది? నీకైతే ఎంజాయ్ చేసేలా ఉందా? బాగానే ఉంది. అంటే ఎప్పుడు వస్తుంటావా, ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? This is my first time I'm visiting this exhibition. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుండి వచ్చావు? నీ నేమ్ ఏంటి అసలు? My name is Aisha Fatima. I'm from Hanamkonda of a district of Telangana state. This is my first visit to this exhibition. ఎలా అనిపిస్తుంది? అంటే ఎలా ఉంది అంత థీమ్ అంతా కానీ, ఇక్కడ డెకరేషన్ ఇది అంతా ఎలా ఉంది? This decoration is very pretty. It's a kind of excellent 10 on 10. Everyone should must visit it because it's kind of so adventurous. So I believe that everyone must visit with their family and friends. Thank you. అంటే చిన్నపిల్లలు ఎంజాయ్ చేసేలా ఉందా? నీకేం నచ్చింది ఇక్కడ? I love those anime characters or those horrible statues which are present here. That is my opinion on that. అంటే నీలాంటి కిడ్స్ వస్తే వాళ్ళకి ఏం నచ్చుతుంది? అంటే నీలాంటి కిడ్స్ రావాలంటే ఏం చెప్తావు వాళ్ళకి? Especially those characters like Venom and other monsters which are so thrilling and which look so realistic. Those are the things which I love, and those who will come, they'll also love too. I hope so.
హాయ్ నాన్న, ఎక్కడి నుండి వచ్చావు? నేను ఏమేంటి? నా పేరు షేక్ అహ్మద్ సిద్రా. నేను వరంగల్ నుంచి వచ్చాను. ఓకే, అంటే ఎగ్జిబిషన్కి రావడం ఇదే ఫస్ట్ టైమా? ఇదివరకు ఎప్పుడైనా వచ్చావా? ఐ కేమ్ బిఫోర్ టైమ్స్ ఆల్సో. ఓకే, ఏం నచ్చింది నీకు ఇక్కడ? ఏ బాగుంది? దట్ ఫిష్ ట్యాంక్ అండ్ ఏలియన్స్ అండ్ ఎయిర్ప్లేన్. ఓకే, ఇప్పుడు ఎగ్జిబిషన్లో అవన్నీ ఉన్నాయి కదా, జాయింట్ వీల్ ఇట్లా ఏమైనా ఎక్కావా? ఎక్కానండి. బాగున్నాయి, అంత బాగుందా ఇక్కడ? బాగుంది ఆంటీ. ఎవ్రీ ఎగ్జిబిషన్ ఐ వెంట్ నో ఆంటీ ఫ్రమ్ దట్ దిస్ ఈస్ ద నైస్ ఎగ్జిబిషన్. యూ షుడ్ విజిట్ హియర్. ప్లీజ్ విజిట్ అగైన్.